వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాన్ వ్లాగ్స్. పర్ఫెక్ట్గా ఎమ్మీగా చికెన్ పకోడా రెసిపీ. నేనైతే 1/2 kg తీసుకున్నాను. అండ్ 1/2 kgలో కొంతమందికి పల్లెటూరు దగ్గర ఊరికే ఇస్తారు కదా, హాట్ కూడా గుండికాయలు, అవి కూడా తీసుకొని వచ్చాము. మనము 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తే 2 స్పూన్స్ మైదా వేయాలి. నేను ఫస్ట్ 1 స్పూన్ మైదా కార్న్ఫ్లోర్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ మైదా వేస్తాను. మైదా వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి, కాకపోతే మైదా వేస్తేనే బైండింగ్ బాగా అవుతుంది అన్నమాట. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత కూడా సాల్ట్ ఉన్నట్టే ఉంటుంది. కాసేపు మ్యారినేట్ చేసి పెడతాం కదా, అప్పుడు సాల్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చి చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి బాగా యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ మనకి కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను చెప్పినవన్నీ ఉరామారిగ్గా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. అండ్ ధనియా పౌడర్ 1 స్పూన్, 1.5 స్పూన్ తీసుకుంటాను నేనైతే. ఇవన్నీ 1/2 kgకి అనమాట. అండ్ గరం మసాలా కొంచెం ఎక్కువే వేసుకోండి. కారం కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అండ్ నేనైతే చూసుకొని వేసుకుంటున్నాను, నాకు స్పూన్ కనపడిపోయేసరికి చిన్న స్పూన్తో వేస్తున్నాను అనమాట. అండ్ కారం అన్నీ చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఆయిల్ బైండింగ్ చేస్తుంది. బయట లేయర్ క్రిస్పీగా రావాలి అని అంటే క్రిస్పీగా వస్తుంది. నేను ఇలాగే చేసేస్తాను. అండ్ నేనైతే బాగా కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి బాగా పట్టాలి అనుకుంటా. మీరు కరివేపాకు ఉంటే వేసుకోండి, నేను మర్చిపోయాను. కరివేపాకు కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చికెన్కి అంతా మ్యారినేట్ టైంలో బాగా పడుతుంది. పట్టినప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట, ఎప్పుడన్నా ఒక పీస్ బైట్ చేసినా కానీ. అండ్ చికెన్ పకోడాకి బెస్ట్ టిప్ ఏంటంటే, మీరు రోడ్ సైడ్స్ కూడా చూసుంటారు చాలా వరకు. ఒకసారి మ్యారినేట్ చేసిన దాన్ని ఫస్ట్ ఒక 5 minutes వేడి నూనెలో కాలుస్తారు అండ్ తీసేస్తారు. అండ్ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఓన్లీ బయట బైండింగ్ వరకే కాలకుండా లోపలంతా కాలుతుంది అనమాట. నేను మా అత్తమ్మకి చెప్పినా కూడా మా అత్తమ్మ వినట్లేదు. ఆ కలర్ అనేది వేయకూడదు, మంచిది కాదు అని అన్నా కూడా వినట్లేదు. సో వీళ్ళు ఏంటంటే, బయట వాళ్ళని చూసి రెడ్గా ఉండాలి చికెన్ పకోడా అనే భ్రమలో బతుకుతున్నారు ఇలాంటి వాళ్ళు. మా ఇంట్లో ఎంత చెప్పినా కానీ వినట్లేదు. సో ఇంకొన్ని రోజులు పోతే నేను ఎంత అవాయిడ్ చేయాలి అని అనుకున్నా, అసలు మా అత్తమ్మ అది వేస్తేనే చికెన్ పకోడా అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. సో బెస్ట్, ఎప్పుడో ఒకసారి తింటున్నాము అనేది కాదు, ఆ ఒక్కరు ఉంటే మన హెల్త్ని ఎంత పాడు చేస్తున్నది అనేది ఇంపార్టెంట్. సో మీరు దాన్ని అవాయిడ్ చేయండి. జాంగ్రీ, ఫుడ్ కలర్స్ కానీ అవి మనకు తెలియకుండానే చాలా కన్జ్యూమ్ చేస్తున్నాం. తెలిసి ఎందుకు కన్జ్యూమ్ చేయాలి అనేది దృష్టిలో పెట్టుకోండి. అండ్ అంతా కలిపేసుకొని సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు బాండీలో వేస్తుంటారో అప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి, సాల్ట్ చూసుకొని అప్పుడు కలుపుకోండి. ఇంకా ఫైనల్గా మన కోడిని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అదేనండి, చికెన్ పకోడా ముక్కల్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చేసుకోవాలి. సైమల్టేనియస్గా నేను బిర్యానీ కూడా, మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో అవన్నీ చూస్తున్నాం. కింద వీడియో లింక్ పెడతాను. రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానీ వీడియో రిలీజ్ చేస్తాను, అప్పుడు చూడండి. మష్రూమ్ బిర్యానీ సూపర్గా వచ్చిందంట. యాక్చువల్గా మా అత్తమ్మకి చికెన్ బిర్యానీ తప్ప ఏమీ నచ్చదు. అండ్ ఫైనల్లీ ఇది అయిపోయిన తర్వాత, ఏంటి ఈరోజు అకేషన్ అనుకుంటున్నారా, నా బర్త్డే. అందుకే నేను ఈరోజు ఈ ఐటమ్స్ చేస్తున్నాను. ఏంటి బర్త్డే అయినా నైటీలో ఉన్నారా అంటే, బట్టలు పాడైపోతాయని అన్నీ రిమూవ్ చేసేసాను అనమాట దేవుడికి పెట్టి. చూడండి, బాగా ఒకసారి బయట ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మళ్ళీ కలుపుకొని సాల్ట్ చూసుకోండి. నాకు సాల్ట్ తగ్గుద్ది, సో నేను సాల్ట్ వేసుకున్నాను మళ్ళీ. అండ్ కొంచెం దీనికైతే ఆయిల్ కూడా అంత పట్టదనమాట.
అండ్ ఇంకొకసారి చెప్తాను, మైదా 2 స్పూన్స్ వేస్తే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేయాలి, సాల్ట్, ఆయిల్ వేసుకోవాలి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి, ధనియా పౌడర్, కారం ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చేసి నాకు ట్రై చేసి చెప్పండి. నేను ఫస్ట్లో అసలు చేస్తుంటే నాకు అంత బాగా వచ్చేది కాదు. అండ్ నీకు తెలుసా, ఇప్పుడైతే మా వదిన, లాస్ట్ వదిన, 3వ వదిన వచ్చింది అనుకోండి మా ఇంటికి, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా సింధు పకోడా నువ్వే చెయ్యి, చికెన్ పకోడా అని చెప్పద్ది. తనకు కూడా అంత ఇష్టం అనమాట నేను చేస్తే. బయట క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అని. మోక్షి బాబుకి కూడా అంత టెండర్గా ఉంటుంది చికెన్. సో తను కూడా బాగా తినడానికి ఇష్టం చూపిస్తున్నాడు ఈ మధ్య చికెన్ పకోడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదా, ఒకసారి నేను బాయిల్ చేసుకున్నాను, బాగా హీట్ చేసుకొని డీప్ ఫ్రైలో నేను ఎత్తేసాను. తీసేసి కాసేపు పక్కన పెట్టుకొని ఇంకొక వాయి వేసుకుంటాను. ఆ వాయి కూడా హీట్ అయిపోయింది అనుకోండి, అది తీసేసి మళ్ళీ వేస్తాను. యాజ్ ప్రీవియస్గా చెప్పినాను కదా ఇలా చేస్తే బాగుంటుంది అని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకేసారి ఫ్రై చేస్తే మాడిపోతాయి, అది అసలు బాగుండదు. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ఈ మధ్య అయితే. నేను చెప్తున్న కంటెంట్ అయితే చూస్తున్నారు షార్ట్స్లో. 1.3 అలా వెళ్తుంది, 1.3K దాకా. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్